T20 వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు లక్ కలిసొచ్చింది. వరుణుడు మద్దతుగా నిలిచాడు. స్కాట్లాండ్ పై ఆస్ట్రేలియా విజయము ఇంగ్లాండ్ కు కలిసొచ్చింది. బట్లర్ సేనకు మార్ష్ సేన ఓ రకంగా సూపర్ గిఫ్ట్ ను అందించింది. దీంతో తర్వాతి దశకు ఇంగ్లాండ్ చేరగలిగింది. లేదంటే గ్రూప్ దశకే పరిమితమయ్యేది. ఈక్వేషన్స్ కూడా పక్కాగా ఇంగ్లాండ్ కు కలిసొచ్చాయి. నిజానికి స్కాట్లాండ్ తో ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో కంగుతుంది. ఒమన్ పై మాత్రం గెలిచింది. తన చివరి మ్యాచ్లో నమీబియా పైన సత్తా చాటింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ 3 గంటలు ఆలస్యంగా మొదలైంది. 10 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో బట్లర్ సేన పవర్ చూపించింది. 5 వికెట్లు కోల్పోయి 122 పరుగులు సాధించింది. 10వ ఓవర్లో మోయిన్ అలీ, లివింగ్స్టోన్ చెలరేగారు. ఏకంగా 21 పరుగులు పిండేసుకున్నారు. ఆ తర్వాత టార్గెట్ చేజ్లో నమీబియా తడపడింది. 10 ఓవర్లలో 84 పరుగులే చేసింది. 41 పరుగుల తేడాతో కంగుతింది. ఒకవేళ నమీబియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దై ఉంటే ఇంగ్లాండ్ ఇంటిదారి పట్టేది. కానీ అదృష్టం కలిసి రావడంతో బట్లర్ సేన గట్టెక్కింది. నమీబియాపై ఇంగ్లాండ్ గెలిచినా స్కాట్లాండ్ ఆసీస్ మ్యాచ్ ఫలితం తేలే వరకు క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగింది. ఎందుకంటే ఇంగ్లాండ్ లాగే స్కాట్లాండ్ కూడా 5 పాయింట్లు దక్కించుకుంది. ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధిస్తే సూపర్ 8కు స్కాట్లాండ్ చేరే అవకాశం ఉండేది. అందుకే అందరూ ఈ మ్యాచ్ను ఆసక్తిగా చూశారు. అందుకు తగినట్టే స్కాట్లాండ్ దుమ్ము రేపింది. గ్రాస్ ఐలెట్లో తొలుత బ్యాటింగ్ చేసి దూకుడు చూపించింది. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు సాధించింది. బ్రాండన్ మెక్మలన్ 34 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ 31 బంతుల్లో 42 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. జార్జ్ మున్సీ 23 బంతుల్లో 35 పరుగులు చేశాడు. మాక్స్వెల్ 2 వికెట్లు తీశాడు. అస్టన్ అగర్, ఆడమ్ జంపా ఒక్కో వికెట్ తీశారు. 181 పరుగుల టార్గెట్ చేజ్లో ఆస్ట్రేలియా 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్, స్టోయినిస్ మాత్రం నిలబడ్డారు. కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశారు. 4వ వికెట్కు 80 పరుగులు జోడించాక ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. హెడ్ 49 బంతుల్లో 68 పరుగులు చేశాడు. 29 బంతుల్లో 59 పరుగులు చేసిన స్టోయినిస్ కూడా కాసేపటికే అవుట్ అయ్యాడు. ఈ దశలో టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ మిగతా పనిని పూర్తి చేశారు. దీంతో మరో 2 బంతులు ఉండగా ఆస్ట్రేలియా గెలిచింది. 8 పాయింట్లతో గ్రూప్ బిలో ఆస్ట్రేలియా టాప్లో నిలిచింది. స్కాట్లాండ్తో పోల్చితే మెరుగైన రన్ రేట్ ఉన్న ఇంగ్లాండ్ 2వ స్థానం సాధించింది. గ్రూప్ బి నుంచి ఆసీస్ ముందుగానే సూపర్ 8కు చేరింది. తాజాగా ఇంగ్లాండ్ కూడా సూపర్ 8 దశకు అర్హత సాధించింది.